ఇక డీటెయిల్ చూస్తే ఆళ్లగడ్డ పట్టణంలో కౌంటింగ్ సందర్భంగా నిషేధాజ్ఞలను ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షరీఫుద్దీన్ వివరించారు. ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ సీఐ రమేష్ బాబుతో కలిసి ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా గడ్డి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టణ శివార్లోని బాణసంచా దుకాణాలను ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షరీఫుద్దీన్ సీఐ రమేష్ బాబులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ దుకాణంలోని క్రాకర్స్ నిల్వలను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు బాణసంచా పేలుస్తూ ఏ రాజకీయ పార్టీల వారు విజయోత్సవాలు నిర్వహించరాదన్నారు. ఇవన్నీ ఏది ఇవన్నీ ఇది అక్కడ పెద్ద పెద్ద గిఫ్ట్ బ్యాగ్లా గిఫ్ట్ బ్యాగ్. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు నెల 4/6/2024 తేదీ నంద్యాల ఆర్జీఎం కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. దాని సందర్భంగా ముఖ్యంగా ఏమంటే లాడ్జెస్ అయితేనేమి, ఫంక్షన్ హాల్స్ అయితేనేమి, ఇటువంటి కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ పట్టణంలో మరియు నియోజకవర్గంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉన్నాయి. ఎవరు కూడా ఆళ్లగడ్డకు రావద్దని ఇంతకుముందుగా మీ ద్వారా అందరినీ వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో పల్లెల్లోనే ఉండి ఎన్నికల కౌంటింగ్ను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా లాడ్జెస్ ఓనర్స్ మరియు ఫంక్షన్ హాల్స్ ఓనర్స్ కూడా పిలిపించి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా కోరడం ఏమంటే ఎవరిని కూడా బయట ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వద్దని కోరుతున్నాం. అదేవిధంగా క్రాకర్ షాప్స్ ఉన్నాయి. ఆళ్లగడ్డలో ఒక హోల్సేల్ షాప్ ఉంది. అదేవిధంగా లూజ్గా అమ్మే క్రాకర్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళతో కూడా ఇప్పుడు మీటింగ్ పెడతాం. ఎవరు కూడా ఆఫ్టర్ కౌంటింగ్ విజయోత్సవాలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు చేయకూడదు. 144 సెక్షన్ రేపు నెల 6వ తేదీ వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏమన్నా వయలేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక 2-3 రోజుల నుంచే 3 చెక్ పోస్టులు పెడుతున్నాం. శ్రీవల్లమెట్ట దగ్గర ఒక 20 మందితో సిఐ గారు, 20 మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం 20 మందితో చెక్ పోస్టులు కూడా పెడుతున్నాం. చింతకుంటలో కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం. అదేవిధంగా రేవనూరు టీఎస్ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తాం. ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే నంద్యాలకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఆళ్లగడ్డ పట్టణంలో జరిగి ఎక్కడైనా 144 4 కంటే ఎక్కువ కూడా ఉండకూడదు. ఉండితే వికెట్స్ కూడా సుమారుగా సమస్యాత్మక గ్రామాల్లో 21 వికెట్స్ను కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐలు, సిఐలు టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఒక్కొక్క మంది 10 మంది ఉంటారు సిబ్బంది. ఎక్కడ ఏమి వచ్చినా కూడా చర్య తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కోరేది ఏమంటే ఈ